కళ్యాణ్ గారు. ఏంటి లత చెప్పు. ఏం లేదు, మీరు ఎప్పుడు ఇలానే తాగుతూనే ఉంటారా? ఇది నాకు మత్తునిస్తుంది లత. ఇది లేకపోతే నేను ఉండలేను. కావచ్చు, కానీ మీరు ఇలా డైలీ తాగడం నాకేమాత్రం నచ్చడం లేదు. డైలీ తాగకుండా నేను ఉండలేను లత. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు చాలా మంచివారు, చాలా మంచి వ్యక్తిత్వం మీది. సో అందరూ కూడా మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. చూడు లత, ఎవరో ఏదో అన్నారని నన్ను మందు మానేయమన్నావు కరెక్ట్ కాదు లత. అబ్బా, దయచేసి ఆ మందు మానేస్తారా లేదా? నెవర్. నేనైతే ఈ మందు మానలేను. లేదు, మానేయాలి. మిమ్మల్ని సార్ మానేసేయండి. లత నో. లత అయ్యో లత, ఎంత పని చేశాను లత. లత సారీ లత, అనుకోకుండా జరిగింది లత. ఏయ్, తాగురా తాగు. రోజు నువ్వు తాగే మద్యంలా ఎర్రగానే ఉందిగా. నువ్వు ఓన్లీ మద్యం మాత్రమే తాగుతావు అనుకున్నాను. మనుషులు రక్తం కూడా తాగుతావని ఇప్పుడు అర్థమైంది. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకంత కోపడుతున్నావు? ఏయ్, నోరు మూయ్. ఇంకో మాట మాట్లాడావంటే చెంప చెల్లుమంటుంది. లత, మీకు అప్పటికే చెప్పాను, వీడి బట్టి తాగుబోతు తిరుగుబోతు వీటి దగ్గర జాయిన్ అవ్వద్దని. చెప్పిన మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చూడు మిస్టర్, పుట్టుకతోనే ఎవరు తాగుబోతూ తిరిగిపోతూ అవరు. ప్రతి ఒక్కరికి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనుకోని మనుషులు, మన ప్రేమించిన మనుషులు మనకు దూరమైనప్పుడు అనుకోకుండా ఇలా మద్యానికి బానిస అయిపోతారు. ఏమిటి కళ్యాణ్ గారు, మీకేంటి సమస్యలు? అసలు మీరెందుకు ఇలా మారారు? చూడు లత, ప్రాణంగా ప్రేమించిన నా శాంతి నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి నేను ప్రేమకు దూరమై ఇలా మద్యానికి బానిసయ్యాను. What? శాంతిని శాంతిని మీరు ప్రేమించారా? నిజం చెప్పండి. అవును లత, అవును. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ చివరికి నా శాంతి తన ప్రేమలో నన్ను ముంచేసి నా చేతుల్లోనే ప్రాణాలు విడిచింది లత. బాస్రా, ఎంత బాగా నటిస్తున్నావురా నట సార్వభౌమ. నువ్వు శాంతిని చంపావు, మానభంగం చేశావు, నీ మనుషులతో తను కప్పెట్టావు. ఇప్పుడేమో ఏమీ తెలియని నట సార్వభౌమలా నటిస్తున్నావు ఇలా తాగిలో. ఓ నెవర్. నా శాంతిని నా చేతులతో నేను చంపుకోవడమా? నో, నెవర్. కళ్యాణ్, నిజం చెప్పండి, శాంతి అసలు ఎలా చెడిపోయింది? మీరు ప్రేమించిన శాంతి ఎవరో కాదు, నా నా తోడబుట్టిన నా అక్క. లత, ఏమి నువ్వు చెప్పేది? శాంతి నీ తోబుట్టువా? నీ అక్క? అయ్యో శాంతి. అప్పుడేమో అక్క, ఇప్పుడేమో చెల్లి. ఎంతమంది అని అమాయకుల్ని ఇలా ఆడుకుంటావురా నువ్వు? ఏయ్, ఇంకొకసారి ఇలాంటి అమ్మాయిల్ని ఆడుకున్నావంటే తండ్రులు సంపాదించిన ఆశలు చూసే కదా నువ్వు ఇలా రాలిపోతున్నావు. ఏయ్, నీ అంతు చూస్తానా నీకు? చూడు అజయ్, ఒకరి గురించి ఒకరి బయోడేటా గురించి తెలుసుకునేటప్పుడు అజయ్ ఎలాంటి వాడు ముందుగా తెలుసుకో. అతను వారం చదువుకొని డాక్టర్లు సంపాదించి ఎన్నో మేధాశక్తులు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎంతో మంది పేద ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి వారిని జీవితంలో ఒక దైవంగా నిలుచుకున్నాడు. ఈ గ్రామంలో ప్రజలకు ఉపాధి కల్పించి వారి దృష్టిలో దేవుడిగా మిగిలిపోయాడు. ఆకలితో ఆలోచిస్తున్న ప్రజలకు అన్నం పెట్టి దేవుడిగా మిగిలాడు. ఇకపోతే విద్యార్థులకి ఇవన్నీ కాదు,
నేను ప్రేమించిన శాంతిని చంపేసింది నా అన్నయ్య. అవును అన్నయ్య, కళ్యాణ్, ఎంత పని చేసావు అన్నయ్య. అయ్యో. అవును కళ్యాణ్, నీ శాంతిని తప్పింది మీ అన్నయ్య మహేంద్ర వర్మ. దానిని తప్పింది కిరాతక గోండాలను. వాళ్ళను పట్టించుకుంటే వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టగలం. సారీ కళ్యాణ్, సారీ. నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను తిట్టాను, సహించావు, కొట్టాను, భరించావు. సారీ కళ్యాణ్, నా తప్పేమని ఉంటే నన్ను క్షమించు. ఇట్స్ ఓకే అజయ్, కానీ నా శాంతిని నన్ను దక్కకుండా చేసిన వారికి శిక్ష పడాలి కళ్యాణ్. అప్పుడే శాంతి నా ప్రేమల నిజమైన ప్రేమకు, పవిత్రమైన ప్రేమకు ఘననివాళి అర్పించినట్టు. అవును కళ్యాణ్ గారు, తప్పకుండా నాకని చెప్పిన ఆ దుర్మార్గుడికి తప్పకుండా శిక్ష అనుభవించాలి. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. శాంతి, శాంతి అయ్యో శాంతి, శాంతి, అక్క, శాంతి. కళ్యాణ్, నన్ను శాంతి కాదు, నిన్ను ఎవరిని చూసినా శాంతి శాంతి అనుకునే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాను. నీ పవిత్ర ప్రేమకి శాంతి కూరేలా నేను చూసుకుంటాను.